ఈ దిన వాగ్దానం సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏదైనా పని ఆరంభించినప్పుడు మన మార్గంలో మనం పోతూ ఉంటాము. అలాగే మన యొక్క ప్రతి పనుల్లోనూ ప్రతి ఒక్క సందర్భంలో దేవుని సహాయం లేనిదే మనము ముందుకు వెళ్ళలేము. అలాగే మనం ఏదైతే పని ఆరంభించామో అది సక్సెస్ఫుల్గా ముందుకి వెళ్ళలేదు. దేవుని యొక్క ఆశీర్వాదం మనం చేయు ప్రతి పనిలో మనకి తోడుగా ఉండాలి అని అంటే, అలాగే మన యొక్క జీవితంలో ఆరోగ్యం కావచ్చు, మరి ఏదైనా సరే మన యొక్క ప్రతి పనుల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే, ఆయన యొక్క సహాయం మనకి రావాలి అని అంటే, ముందు మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. మన ప్రవర్తన వాక్యానుసారంగా దేవునికి మహిమార్థకరంగా లేనప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండి ఎలాగో నడిపిస్తాడు చెప్పండి. కనుకనే మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిస్తూ ఆయనకి యథార్థంగాను పరిశుద్ధంగా మన హృదయాలు ఉండినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదించుచు ఆయన తోడుగా ఉండి ప్రతి విషయంలో మనకి సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తాడు, ధైర్యం ఇస్తాడు, బలపరుస్తాడు.